ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిన వాక్య ధ్యానం కొరకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను యేసు ప్రభు జన్మ వృత్తాంతమునకు సంబంధించినటువంటి ప్రవచన వాక్కులు. ఇందులో మనం ధ్యానం చేసుకుని పోయేటువంటి అంశం ఏమంటే 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉంటును. ఏలైనగా అంటే రీజన్, ఎందుకనగా అని అర్థం. అంటే అంతకుముందు చాలా విషయాలు చెప్పబడినాయి. 5వ వచనం లాగా 5వ వచనం వరకు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటివి అవంటే, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది, దేవుడు జనమును విస్తరింపజేయచ్చు ఉన్నాడు, వారి సంతోషమును వృద్ధి చేస్తూ ఉన్నాడు. జనులు సంతోషిస్తూ ఉన్నారు. ఎట్లా సంతోషిస్తూ ఉన్నారు అంటే, బహుగా కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు సంతోషిస్తూ ఉన్నారు. ఏంది కారణం ఏంటిది అంటే, దేవుడు వారి యొక్క కాడి బరువును విరిచి ఉన్నాడు. మనుషుల యొక్క భారాన్ని, వారి మీద మోపబడినటువంటి బరువును దేవుడు తీసివేసి ఉన్నాడు. వాని మెడను కట్టువారు, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. కారణం ఏంటిది? ఏ విధంగా చేయబడింది? మానవునికి ఈ భారాన్ని ఏ విధంగా తీసివేయబడింది అంటే రీజన్ చెప్తున్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. మనిషి యొక్క భారము, మనిషి యొక్క వేదన, మనిషి యొక్క దుఃఖము కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తీసివేయబడుతుంది. కానీ యేసుక్రీస్తు లేకుండా మనిషి యొక్క దుఃఖము కానీ, వేదన కానీ, చింత కానీ తీసివేయబడటం అసాధ్యం. ఒకవేళ తీసివేయబడుతుంది అంటే తాత్కాలికంగా కొద్ది సమయము ఉపశమనము కలగొచ్చేమో ఈ లోకంలో లభించేటువంటి అనేకమైనటువంటి అంశాల ద్వారా, కానీ పూర్తిగా తీసివేయబడటం అనేటువంటిది కేవలము యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. రీజన్ ఇక్కడ అందుకే చెప్తా ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును అని చెప్పి ఆయన గుణలక్షణాలను చెప్తున్నాడు. ఆయనకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ని ఒక్కొక్కటి వివరిస్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు మొదటిది. తర్వాత ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు. ఆయన పేరులోనే ఇవన్నీ ఉన్నాయి. ఆయనకు పేర్లు ఉండవు. దేవునికి పేర్లు లేవు. ఆయన నామము ఒక్కటే. ఆయన నామము పరిశుద్ధ నామం. ఆయన నామం శక్తి కలిగినటువంటి నామం. ఈ నామములోనే మానవునికి రక్షణ అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. నామములు లేవు. ఫస్ట్ మనం అది బుర్రలో ఎక్కించుకోవాలి. దేవునికి పేర్లు కాదు, టైటిల్స్ వేరు. నాకు పేరు ఒకటే, టైటిల్స్ రకరకాలుగా ఉండొచ్చు. పాస్టర్ అంటారు, ఇంకొకరు రెవరెండ్ అంటారు, ఇట్లా అవి టైటిల్స్. పేరు ఒకటే, నామం ఒకటే. అందుకే ఇక్కడ ఇన్ని విషయాలు చెప్పబడినప్పటికీ పేరు అనే మాత్రం రాయబడింది, కానీ పేర్లు పెట్టబడను అని లేదు ఇక్కడ. అందులో మొదటి గుణలక్షణం ఏమంటే ఆశ్చర్యకరుడు.
ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు అని లేఖనం తెలియజేస్తాను. ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది మనిషికి? ఆశ్చర్యం మనిషికి ఎప్పుడు కలుగుతుంది? ఏదన్నా జరుగుతుంది అని మనము అనుకోనటువంటివి జరిగినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఈ ప్రకృతి కి విరుద్ధంగా ఏమైనా జరిగితే అది ఆశ్చర్యకరం. ఆశ్చర్యానికి పర్యాయ పదాలు అంటే వండర్ఫుల్ అని ఉంటుంది కదా, వండర్ఫుల్కి ఇంగ్లీష్లో పర్యాయ పదాలు రకరకాలుగా ఉన్నాయి. వాటిల్లో ఆసమ్ అనేటువంటి మాట, ఆసమ్, మిరాక్లస్ అనేటువంటి మాట, అస్టానిష్, అస్టౌండ్, ఫినామినల్, ఇవన్నీ కూడాను ఆశ్చర్యానికి పర్యాయ పదాలుగా వాడబడినటువంటివి. ఎప్పుడు మనకు ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది? ఊహించినటువంటివి, ఊహకు అందనటువంటివి జరిగినప్పుడు. మనం ఎప్పుడు కూడాను కలలో కూడా అనుకోనటువంటివి ఒకవేళ జరిగితే అది ఆశ్చర్యం. అటువంటి కార్యాలు కేవలము దేవుడు మాత్రమే చేసేటువంటి వాడు. అసాధారణమైనటువంటివి జరిగినప్పుడు లేదా వాటిని గురించి విన్నప్పుడు, వాటిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇక నీకు క్యూర్ కాదు, నీకు బాగు కాదు అని డాక్టర్స్ చెప్తే బాగైందనుకోండి, అప్పుడు ఆశ్చర్యం. ఇక నీకు పిల్లలు పుట్టరు అని చెప్పినప్పుడు డాక్టర్సు ఒకవేళ పుడితే ఆశ్చర్యం. అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు మానవుని యొక్క మేధస్సుకు, వాని యొక్క కాంప్రహెన్షన్కు అందనటువంటివి అని ఈ పేరుని బట్టి, అనగా ఆయనకు ఇచ్చినటువంటి ఈ టైటిల్ని బట్టి మనము అర్థము చేసుకునవచ్చు. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ఆశ్చర్యం గొలిపేటువంటివి ఉన్నాయి, వండర్స్. ఈయన వండర్ఫుల్ గాడ్ కదా ఈయన యేసు ప్రభు. ఈ లోకంలో కూడా అనేకమైనటువంటి వండర్స్ ఉన్నాయి. 7 వండర్సా 8 వండర్సా ఏమో 9 వండర్స్ ఎన్నో ఉన్నాయి కదా ప్రపంచంలో. అనేకమైన వింత గొలిపేటువంటివి, ఆశ్చర్యం గొలిపేటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి. అయితే అటువంటివి కాదు ఈయన యొక్క ఆశ్చర్యం గొలిపేటువంటివి, అటువంటివి కాదు. అవి ఏంటిదంటే ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటాయి. ఆ ప్రతి సంవత్సరము ఇప్పుడు హ్యాంగింగ్ గార్డెన్స్ అన్నారు అనుకోండి, అది 1వ స్థానము లేకుంటే 2వ స్థానము ఉంటాయి. నెక్స్ట్ ఇయర్కు తర్వాత ఇయర్కి అది ఇంకో స్థానంలోకి పోతుంది, 3వ స్థానం 4వ స్థానానికి పోతుంటుంది. తాజ్మహల్ ఉంది, అది ఆ స్థానాలు మారుతూ ఉంటుంది. కానీ ఈయన యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. 2000 సంవత్సరాల నుంచి ఆయన అదే స్థానం, ఆశ్చర్యకరుడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు పరిశుద్ధ లేఖనంలో ఇచ్చినటువంటి ఆశ్చర్యకరుడు అనేటువంటి ఈ మాటకు ఉన్నటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే, ఆయన మొదటిగా ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఎందుకంటే ఈ న్యాచురల్ లాస్కి భిన్నంగా యేసు ప్రభువు జన్మించాడు. వాళ్ళ అమ్మకి అనగా యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియాకి వివాహము కాలేదు, ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. ఆమెకే ఆశ్చర్యం కలిగింది. గాబ్రియల్ దూత వచ్చి నువ్వు గర్భవతి అయ్యి కుమారుని కంటావు, ఆయనకు నువ్వు ఈ విధంగా పేరు పెడతావు అని చెప్పినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆమెకే ఆశ్చర్యం. 1వ అధ్యాయం ఏమంటుంది ఆమె? ఇది ఎలాగు సంభవం? నేను పురుషుని ఎరిగిన దానను కదా, ఇది ఎలాగు సంభవం? ఇదనమాట ఆశ్చర్యం అంటే. ఇది ఎలాగు సంభవం? ఇది ఎట్లా అవుతుంది? ఇది కాదు కదా, ఇది అయ్యేది కాదు కదా, ఎట్లా అవుతుంది? ఎట్లా? దేవునితో అవుతుంది. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి ప్రతిదీ సాధ్యం అని చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. అదే మాట గాబ్రియల్ దూత మరియమ్మతోటి చెప్తాడు. అవుతుంది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ కార్యము అవుతుంది. నాకు తమ్ముడున్నాడు, మీకు పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్స్. పుట్టరు, మీరు మంచిగా ఏదన్నా ఒక పిల్లని తెచ్చుకొని సాక్కోండి అని చెప్పారు. అప్పుడు చాలా ఎవరైనా బాధపడతారు కదా,
డైరెక్ట్గా పుట్టరు మీకు పిల్లలు అని చెప్పి డాక్టర్స్ చెప్తే ఎవరైనా బాధపడతారు. అయితే నేను ఒకటే మాట చెప్పిన, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని లేఖనం చెప్తా ఉంది. మీరు దిగులు పడవాకండి. పిల్లల్ని ఇచ్చేది డాక్టర్లు కాదు, దేవుడు అని మనము చదివేటువంటి, విశ్వసించేటువంటి, నమ్మేటువంటి వాక్యం చెప్తా ఉంది. అటువంటిప్పుడు మీరు ఎందుకు దిగులు పడతారు? ఇచ్చేటువంటి వాడు ఆయన అయినప్పుడు ఆయన్ను అడగండి, ప్రార్థన చేసుకోండి, మేము కూడా ప్రార్థన చేస్తాం, నేను కూడా ప్రార్థన చేస్తానని చెప్తాను. వారికి అది బాగా నచ్చినట్టుంది, ఆ మాట మనసులో కూర్చుంది. వారు భారం తోటి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే 6 నెలల తర్వాత వారికి చక్కని, అంటే గర్భవతి అయింది ఆమె, మంచి కొడుకు పుట్టాడు. 9 సంవత్సరాలు అయింది ఇప్పటికీ, ఇంకా పిల్లలు లేరు. మళ్ళా 9 ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి. రేపు 25వ తారీఖు, కరెక్ట్గా December 25th డేట్ ఉంది. అంటే దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, మనం ఊహించేటువంటివి, మనం అనుకునేటువంటివి ఏవి కూడాను జరగవు. దేవుని చిత్తంలో ఒకడు ఉన్నప్పుడు అతడు ఊహించినటువంటివి, అనుకోనటువంటివే జరుగుతాయి. ఈ తల్లి అయినటువంటి మరియా ఎప్పుడూ కూడా ఊహించలేదు, అనుకోలేదు, ఈ విధంగా నాకు గర్భఫలము, ఈ విధంగా నాకు కడుపున పెళ్లి కాకుండానే నేను తల్లిని అవుతాను అనేటువంటి విషయం. ఆయన పుట్టుకలోనే ఆశ్చర్యం ఉన్నది. ఇది ప్రకృతి నియమాలకు వ్యతిరేకమైనటువంటి చర్య. ఏ శాస్త్రానికి కూడాను అందనటువంటిది, విజ్ఞానానికి, మానవుని యొక్క జ్ఞానానికి అందనటువంటిది. అది ఆశ్చర్యం. ఆయన పుట్టుకలోనే ఆశ్చర్యము ఉన్నది. అందుకే ఆయన పేరు లేఖనంలో ఆశ్చర్యకరుడు అని చెప్పబడింది. ఇంకను మనము ఆలోచన చేస్తే ఆయన పేరు ఆశ్చర్యం. ఆయన పేరు ఆశ్చర్యం. ఇప్పుడు ఆయన పేరును ఒక దగ్గర మోషే మండే పొదలో నుంచి మాట్లాడుతూ మోషేతోటి దేవుడు చెప్పాడు, నీ పేరేం పేరు అంటే. ఆ పేరు చాలా అసలు ఆశ్చర్యకరం, ఇప్పటికీ కూడా ఆశ్చర్యకరం. ఆ పేరు ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడాను ఆశ్చర్యమే. ఏమంటాడు? ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడను అన్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనేటువంటి మాట ఎవరన్నా చెప్పారు అనుకోండి, ఒక సమాధానమో లేకుంటే ఒక మాట, నేను ఉన్నాను అంటే వెంటనే ఎదురయ్యేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడా, ఎప్పుడు, ఎక్కడున్నావు అని అంట. నేనున్నాను అని అరిచాను అనుకో, ఇంట్లో ఎవరన్నా పిలుస్తుంటే కనబడలేదు, వాళ్ళు ఎక్కడున్నావు అని అంటాం. అప్పుడు వాళ్ళు చెప్తారు, పలానా ఇక్కడ ఉన్నా, ఈ రూమ్లో ఉన్నా, ఇది ఈ ఫ్లోర్లో ఉన్నా, ఎక్కడిక్కడ. తర్వాత ఎప్పుడు, టైం అండ్ స్పేస్, కాలము, తర్వాత స్థలము లేదా ఈ విశాలమైనటువంటి విశ్వం, స్పేస్. ఆయన కాలానికి, సమయానికి అతీతుడు అనేటువంటి విషయము అక్కడ తాను తెలియజేస్తూ ఉన్నాడు మోషేతో. నేను ఉన్నవాడును అనేటువంటి మాటను మోషేకి తెలియజెప్పుడు ద్వారా, ఎక్కడున్నావు ప్రభువా అని అన్నాడు అనుకోండి, నేను కాలంలో ఉన్నాను, నేను విశ్వమంతా ఉన్నాను. ఆయన వెళ్ళలేనటువంటి స్థలము ఏదైనా ఉన్నదా? ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ ఉండడు అనేటువంటి స్థలము ఏదైనా ఉందా? ఎందుకంటే ఇది కనబడేది వంటిది కానీ, కనపడనటువంటిది కానీ, ప్రతిదాన్ని కూడాను సృష్టించినటువంటి వాడు ఆయననే. అటువంటిప్పుడు ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఆయన ఉండలేనటువంటి స్థలం ఏమున్నది? ఆయన వెళ్ళలేనటువంటి స్థలం ఏమున్నది? కాబట్టి ఆయన తన సృష్టిలో సృష్టించినటువంటి ప్రతి చోటికి ఆయన వెళ్ళగలడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఉన్నాను. ఇంకా ఆయన పనిని గురించి ఆలోచన చేసినట్లయితే, ఆయన పని
ఒక మాట మనం చదివిన తర్వాత ఆయన పని గురించి పోదాం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి మాటను కానీ మనం క్వశ్చన్ చేసుకుంటే ఇంకొక వచనం చూసుకొని మనం ముందుకు పోదాము. 139వ కీర్తన చదివి 139వ కీర్తనలో ఆయన నేను ఎక్కడెక్కడ ఉంటానో ఎక్కడెక్కడ ఉన్నానో అనేటువంటి విషయాన్ని ఆయన విశదపరుస్తూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన? ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇదే ఆశ్చర్యం అంటే. 139వ కీర్తన 6వ వచనం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం అని అంటే కనపడేటువంటిది కాదు, అది నాకు అందేటువంటిది కాదు. ఏది? దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియలు, పనులు, దేవుని యొక్క శక్తి. అది కనపడదు, అది నాకు అందదు. తెలివి నా తెలివికి అది మించినటువంటిది. చదువు 7వ వచనం నుండి చదువు. ఎందుకనగా ఈ విశ్వములో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను ఆయన సన్నిధి అక్కడికి రాగలడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా రాగలడు, అంటే వస్తాడు, ఉంటాడు అక్కడ. ఎక్కడ ఏ దేశంలో అయినా ఆయన ఉండగలడు, ఏ గ్రహం మీద అయినా ఆయన ఉండగలడు, ఏ గెలాక్సీలో అయినా ఆయన ఉండగలడు, విశ్వంలో ఏ మూలనైనా ఆయన ఉండగలడు. అదనమాట దాని అర్థం. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. ఇక్కడ ఓమిని ప్రజెంట్ అయినటువంటి దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి తెలియజేస్తూ ఉన్నది ఈ వాక్యం. నేను ఒకవేళ చచ్చి భూమిలో పాతి పెట్టబడితే, నేను పాతాళంలోనికి ఒకవేళ దిగిపోతే, మట్టిలో కలిసిపోతే ఎట్ట ప్రభా? ఆయన అన్నాడు, ఎవరో కీర్తనాకారుడు, ప్రభువా మన్ను నిన్ను స్తుతించునా అన్నాడు. అది ఆ మాట దేవునికి ఆయనకు ఉన్నటువంటి ఎంత ఇంటిమసీ ఉందో దాన్ని సూచించేటువంటి మాట అది. దాని అర్థం ఏమంటే, ప్రభువా నువ్వు నన్ను చంపినావు అనుకో, నువ్వు నన్ను చంపితే ఈ కీర్తనలన్నీ ఎవరు రాసి ఎవరు పాడతారు? అదనమాట ఆయన ఉద్దేశం. ఇప్పుడు నేను కీర్తనాకారుడే దావీదు అని అంటాం మనం, అంటే ఎక్కువ భాగం ఆయన రాసినవి స్తుతి కీర్తనలన్నీ ఆయన రాశాడు. అప్పటి నుండి కొన్ని వేల సంవత్సరాల నుండి అవి పాడుకుంటున్నారు, చదువుకుంటున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు కీర్తనలు. ఇప్పుడు ఆయన కీర్తనాకారుడే ఆయన పేరు. ఆయన ఉద్దేశం ఏమంటే, ప్రభా నువ్వు నా ప్రాణం తీసుకుని నన్ను చంపితే ఈ కీర్తనలన్నీ ఎవరు రాస్తారు, ఎవరు స్తుతిస్తారు నేను అనేటువంటి ఆ దగ్గరతనంతో ఆ మాట అంటున్నాడు. నువ్వు నన్ను చంపినావు, మట్టిలో వేసేస్తాను, నన్ను మట్టి నిన్ను స్తుతించేది కదా, నేనే కదా స్తుతించేది, నేను బ్రతికుంటే కదా నిన్ను స్తుతించేది. అది ఆయనకు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని సూచించేటువంటి మాట. అంతేగాని నేను స్తుతించినా అంటే ఇంక నేను నా జీవితము ఇంతటితో అయిపోయింది, మట్టిలో కలిసిపోతే ఇంక నేను అదే నాకు అంతం, బ్రతికున్నప్పుడే కదా నేను నిన్ను స్తుతించేది, అట్లా కాదు దాని అర్థం. అర్థం చేసుకోకూడదు. బ్రతికుంచరాదయ్యా, బ్రతికితే నేను స్తుతిస్తా కదా మనుషుల మధ్య, అట్లా మట్టిలో పెడితే ఏమైతే అట్లా అంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ 139వ కీర్తనలో తెలియజేసేటువంటి విషయం ఏమంటే, నీవు చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా నీవు నాతోటి ఉన్నావు. నేను ఒకవేళ ఆకాశానికి ఎక్కాను అనుకోండి, ఆకాశంలోకి పోతే ఒకవేళ బ్రతికున్నప్పుడు ఏదైనా ఫ్లైట్ ఎక్కాము, ఆకాశంలోకి పోయినాం, నీవు అక్కడ నాతో పాటు ఉన్నావు. లేదా సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నాం, లేదా సబ్మరీన్లో నీళ్ల లోపల గుండా పోతాను అనుకోండి ఉదాహరణ, అక్కడ కూడాను నీవు ఉన్నావు. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును. నీవు లేనటువంటి స్థలం ఏమున్నది? నేను ప్రార్థన చేసేటప్పుడు నీవు నాతోటి ఉన్నావు, నేను చెడ్డ పని చేసేటప్పుడు నీవు నాతోటి ఉన్నావు. అదనమాట. ఆయన లేనటువంటి స్థలము ఎక్కడా ఏది ఉండదు. ఆయన మనుషులతో ఉండటానికి వచ్చినటువంటి వాడు కాబట్టి, మనిషితో ఉండటం ఆయనకి ఇష్టం కాబట్టి మనుషులతోటే ఉంటాడు.
నువ్వు ఆలయానికి వచ్చి ఆలయంలో ఉండి ప్రార్థన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఆయన నీతోనే ఉంటాడు. ఆయనకి ఇష్టం లేనటువంటి చెత్త పనులు చేసేటప్పుడు, పాప పనులు చేసేటప్పుడు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఆలోచించేటప్పుడు ఉంటాడు ఆయన నీ పక్కన. ఆయనకి ఇష్టం లేని పనులు, ఇష్టం లేని చర్యలు చేసేటప్పుడు కూడా ఉంటాడు ఆయన. అది మనము ఎప్పుడూ కూడాను మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన ఉండువాడు కాబట్టి, ఉండడానికి వచ్చినటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన పేరు ఆశ్చర్యం. అందుకే ఎన్ని ఆశ్చర్యం. ఉండకూడనటువంటి స్థలాల్లో ఉండి దేవుని పరిశుద్ధ నామానికి అవమానము కలుగజేసేటువంటి మాటలు, క్రియలు, తలంపులు చేస్తూ ఉన్నప్పుడు కూడాను ఆయన ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? దుఃఖపడుతూ ఉంటాడు. దుఃఖపడుతూ వెళ్ళిపోడు. అందుకే ఆయన నిన్నెన్నడను విడువను, ఎడబాయను అన్నాడు. ఊరికి నేనులే ఆ మాట. నిన్ను విడిచిపెట్టడానికి కాదు నేను నా స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నది. నిన్ను ఎడబాయటానికి కాదు నేను నా ప్రాణం పెట్టింది. నేను నీతోటే ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడికి పోతా ప్రభువా? ఇంకా ఏమంటాడు ఆయన? 13వ వచనం చదువమ్మా. 13వ వచనం, 139, 13వ వచనం అమ్మా. 13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భములో ఉండగానే ఆయన నీతోటి, నాతోటి, మనతోటి, అంటే ఎంతగా మనతోటి ఉండడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన మనతోటి ఉన్నాడు. మరి వదిలిపెట్టి పోతాడా? తర్వాత బయటకు వస్తే, గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత వదిలిపెట్టేవాడా? వదిలిపెట్టిపోయేవాడు కాదు. మనమే అనేక సార్లు ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు? దేవుడు తన బిడ్డలను, తండ్రి ఎప్పటికీ వదిలిపెట్టాడు. కానీ బిడ్డలే తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అందుకే తప్పిపోయిన గొర్రె అన్నారు దాన్ని. గొర్రెను పోగొట్టుకున్న కాపరి అనలే. గొర్రెను పోగొట్టుకున్న కాపరి వేరు, తప్పిపోయిన గొర్రె వేరు. ఆయన దగ్గర నుంచి గొర్రెనే వెళ్ళిపోతుంది. ఆయన దగ్గర నుంచి మనమే వెళ్ళిపోతాం. ఆయన వదిలిపెట్టడు, ఆయన పోగొట్టుకోడు, ఆయన మనతోటి ఉండడానికే ఇష్టపడతాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. కుమారుడు నా ఆస్తి నాకి అంటే ఏమన్నా అన్నాడా తండ్రి? ఒక్క మాట అయినా ఎక్స్ట్రా అలా అసలు ఎక్స్ట్రా కాదు, అసలు మాట్లాడేట్టుగా లేదు లేఖనంలో. నా ఆస్తి నాకిమ్ము అనగానే, వద్దు నాయన, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అని అన్నాడా? అనలే. అడుగుతానే ఇచ్చేశాడు. ఎందుకు? కారణం ఏంది? ఎందుకు అంటే ఆయనకు తన కొడుకు ఎట్టేటోడో తెలుసు. వీడు 4 రోజులు పోయి బయట బ్రతికితే వాడే అన్ని పోగొట్టుకొని తిరిగి మళ్ళా నా దగ్గరికి వీడు వస్తాడు. వీడిప్పుడు చెప్పినా వినడు. కాబట్టి వీడిని వెళ్ళి 4 రోజులు ఉండి తప్పకుండా మళ్ళా తిరిగి వస్తాడు. ఎందుకు? తండ్రి ఈయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎదిగినటువంటి వాడు. నిన్న, నేడు, రేపు ఈయనకి ఏకరీతిగా ఉన్నాయి. రేపు జరగబోయేది తెలుసు, నిన్న జరిగింది తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది కూడా తెలుసు, రేపు కుమారుడు రాబోతాడని కూడా తెలుసు. అన్నీ తెలిసినటువంటి తండ్రి అందుకే ఏమీ అనకుండా ఇచ్చేశాడు. అట్లాగే తిరిగి వచ్చాడు కదా. తిరిగి వచ్చిన తర్వాత ఏమనన్నాడా? ఏమనలే.
వచ్చి కౌగులించుకుంటే నేను కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు, మంచి బట్టలు ఇచ్చాడు, రాండి. ఎందుకు? తెలుసు, తండ్రికి తెలుసు ఇటు తిరిగి వస్తాడని తెలుసు. ఎందుకు? ఆయన ఫ్యూచర్లో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, ఆయనకు తెలుసు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ఏమని? నేను ఎవరిని దీవించదనో వారిని దీవించదను, నేను ఎవరిని ఆశీర్వదించదనో వారిని ఆశీర్వదించదను, నేను ఎవరిని శపించదనో వారిని శపించదను. ఎందుకు? మనుషులకు అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు. దేవుడు పక్షపాతి కదా, దేవుడు పక్షపాతి. ఎందుకు? నేను ఎవరినంటే ఆశీర్వదిస్తానో వాళ్ళని ఆశీర్వదిస్తా అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఆయన ఆశీర్వదిస్తాడు, అంతే కదా. దాని అర్థం దేవుడు పక్షపాతి కదా. కానీ లేఖనం ఏం చెప్తుంది? దేవుడు పక్షపాతి కాదని చెప్తుంది. ఏ విధంగా దేవుడు పక్షపాతి కాదు? ఎందుకు ఆయన నేను ఎవరిని ఆశీర్వదించదనో నేను వారిని ఆశీర్వదించదనని చెప్తూ ఉన్నాడు అంటే, ఆయనకు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తెలుసు కాబట్టి. నీవెవరవో, నువ్వు ఏం కాబోతావో, ఏం అవుతావో అన్నీ తెలుసు ఆయనకి. అందుకే మంచోడు పాపం, దావీదు మంచోడు పాపం. రేపు నాతాను పంపించి నువ్వు చేసింది తప్పయా అని చెప్పినప్పుడు వింటాడు దావీదు, వింటాడు. విని మళ్ళా నా దగ్గరికి, ప్రభువా నా రక్షణానందం మరలా పుట్టించము, తిరిగి నాకు సమ్మతి కలిగినటువంటి మనసు రప్పించుము అని చెప్పి మళ్ళా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు దావీదు. మంచోడు పాపం దావీదు. అందుకే నేను ఆశీర్వదిస్తాను. కయ్యూను సంగతి కూడా తెలుసు, వీడు దుష్టుడు, వీడు దుర్మార్గుడు, యోధా సంగతి కూడా తెలుసు, వీడు దుష్టుడు సంబంధి, వీడు సైతానోడు, ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడు. వీడు ఎందుకు? అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. నీ రేపు తెలుసు, నీ నిన్న తెలుసు, నీ యొక్క ఈ రోజు కూడాను తెలుసు ఆయనకి. అయితే ఆయనలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమంటే, నువ్వు ఏం చేస్తున్నా కూడాను అడ్డు చెప్పడం. అది కూడా ఆశ్చర్యమే. నీకు సర్వమైనటువంటి సార్వభౌమాధికారము నీకు ఇచ్చేశాడు దేవుడు. నీవు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఏం చేయాలన్నా చేయొచ్చు, ఏం తినాలన్నా తినొచ్చు, ఏం ఆలోచించాలన్నా నీ ఇష్టం. సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వతంత్రం మనిషికి ఇచ్చాడు. అయితే వాటినన్నిటినీ కూడాను అణుచుకొని మోడ్యులేట్ చేసుకుంటూ, వాక్యానుసారంగా వాటిని మలుచుకుంటూ, దేవునికి ఇది ఇష్టమా, ఇది ఇష్టం లేదా, దేవునికి ఏది ఇష్టం, ఏది ఇష్టం కాదు అని ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటూ, ప్రయాసపడుతూ, అణుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సంతోషించేటువంటి వాడు. నేను నా ఇష్టానుసారంగా నా బిడ్డ నడుస్తూ ఉన్నాడు, నా ఇష్టానుసారంగా నా చిత్తం నెరిగి నా బిడ్డ నడుస్తూ ఉన్నాడు. ఆయన సంతోషించేటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు. కాబట్టి మనము తల్లి గర్భములో ఉండగానే ఆయన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడండి. ఇంకా చదవమ్మా. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దావీదు మహారాజు ఆయన ఆలోచన చేస్తే, తను తల్లి గర్భములోను ఏ విధంగా రూపించబడ్డాడు, ఏ విధంగా రూపించబడుతూ ఉంటాడుగా దేవుడు ఆయన ప్రక్కనే ఉండి అన్ని చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు ఆయనకు ఏం కలుగుతూ ఉన్నదంటే, ఒక పక్క భయం కలుగుతూ ఉంది. ఆ మెకానిజంను అవన్నీ చూసినప్పుడు ఏ విధంగా మానవుడు నిర్మించబడుతూ ఉన్నాడు, ఏ విధంగా అణువులో నుండి మానవుడు పుట్టాడు, కంటికి కనిపించినటువంటి ఎగ్గుల నుండి ఏ విధంగా మానవుడు బయటకు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించినప్పుడు ఒక విధంగా భయం కలుగుతూ ఉంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆశ్చర్యకరుడా, నువ్వు చేసేటువంటి కార్యాలు ఎంత ఆశ్చర్యకరములు, నీవు ఆశ్చర్యకరుడు కనుకనే ఈ ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నావు. నీవు నన్ను కలుగు చేసినటువంటి విధము ఎంత ఆశ్చర్యకరం, ఎంత ఆశ్చర్యకరం. ఒకసారి మనము మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్, అవయవాలను
ఒకసారి దేవుడు ఇచ్చినటువంటి వీటిని పరిశీలన చేసి ఆలోచన చేస్తే మనకు కూడా ఆశ్చర్యము, భయము కలుగుతాయి. మనకు కూడా కలుగుతాయి. ఎట్లా అంటే మనిషి నిర్మాణంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే, మనం మామూలుగా ఒక 10 GB మెమొరీ ఉండేటువంటి ఒక సెల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు అవుతాయి. అంటే ఏది మామూలు తక్కువది, ఐఫోన్లు కాదు. తక్కువ చీప్ కొనాలంటే, లోకల్ ఫోన్ కొనాలంటే అదే ఐఫోన్ అంటే లక్షల్లో ఉంటుంది. ఇది ఒక 10 GB మెమొరీ ఉండేటువంటి, ర్యామ్ ఉండేటువంటిది. బ్రెయిన్ యొక్క మెమొరీ ఎంతో తెలుసా? దేవుడు మనకి సృష్టించి ఆయన డిజైన్ చేసినటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి మెమరీ కెపాసిటీ ఎంతో తెలుసా? 2.5 మిలియన్ గిగాబైట్స్. అందుగా 25 లక్షల గిగాబైట్స్ డేటా స్టోర్ చేసేటంత మెమరీ ఈ బ్రెయిన్లో ఉంది. 300 సంవత్సరాలు ఆ మెమరీలో 300 సంవత్సరాలు ఆపకుండా కానీ ఒక వీడియో తీస్తే ఆ 300 సంవత్సరాలు తీసినటువంటి వీడియో స్టోర్ చేయొచ్చు. అంత పెద్ద మెమరీ పవర్ కలిగినటువంటిది బ్రెయిన్. ఇంకా చూడండి ఎంత ఆశ్చర్యకరం. మానవుడు తిరిగి దాంట్లో ఒక 10 GB సృష్టించాలంటే కొన్ని వేల రూపాయలు కావాలి, ఒక మ్యాన్ పవర్ కావాలి, దానికి రకరకాల సమస్యలు, ఖర్చులు. దేవుని యొక్క మాటతోటి సృష్టించబడినటువంటిది ఈ సృష్టి. తల్లి గర్భములో దేవుడు నిన్ను, నన్ను, మనలను రూపించాడు. ఆ రూపించేటప్పుడు ఏదన్నా కొంచెం ఒక న్యూరాన్, ఒక వెయిన్ అట్లా అంటే పిచ్చోళ్ళం అయిపోమా? ఈ మెమొరీ అంతా కూడా ఒకసారి అంటే దేవుడు మనకి ఎటువంటిది? ఈ జ్ఞాపకం ఉంటుంది, ఈ జ్ఞానం ఉండదు, ఈ తెలివి ఉండదు. చాలామంది చూస్తుంటాం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, పుట్టుకతోటి అవలక్షణాలతో పుట్టేటువంటి బిడ్డలు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు! జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, మెమరీ పవర్ని ఇచ్చాడు. ఆశ్చర్య కార్యాలు చేయటం కేవలం ఆయనకు మాత్రమే సొంతం. మన ముక్కుందే, మన ముక్కు 50,000 వాసనలను గుర్తుపట్టేటువంటి సెన్సర్స్ ముక్కుకున్నాయి. 50,000 డిఫరెంట్ స్మెల్స్ని రికగ్నైజ్ చేసేటువంటి గొప్ప సెన్సర్స్ ఉన్నాయి దేవుడు ముక్కులో ఇచ్చాడు. మన హెయిర్స్కు ఉన్నటువంటి బలం ఎంతో తెలుసునా? చాలామంది చూసే ఉంటారు, గడ్డంతో ఫ్లైట్లు లాగుతూ ఉంటారు, జుట్టుతోటి లారీని, పెద్ద ట్రక్స్ని లాగుతూ ఉంటారు. కరెక్టే, అది నిజం. అది హెయిర్లో ఉండేటువంటి బలం. దేవుడు అంత బలము 12 టన్నుల ట్రక్కును కూడా లాగుతాయి హెయిర్స్. ఆశ్చర్యకరం కదా? దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు చేయటం ఆయనకు మాత్రమే సొంతం. మన కన్ను 10 మిలియన్ రంగులను, 10 మిలియన్ అంటే 1,000,000 రంగులను గుర్తుపట్టగలదు. దాన్ని మనిషి తయారు చేయాలంటే ఎంత కష్టం. దేవుని యొక్క శక్తి ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. మన శరీరంలో ఉన్నటువంటి నరాలన్నిటినీ కానీ ఒకదానికొకటి కానీ కలిపితే ఎన్ని వేల మైళ్ళు తెలుసునా? 60,000 మైళ్ళ పొడవు. భూమిని 3 సార్లు చుట్టొచ్చట. ఒక్క మనిషి శరీరంలో ఉన్నటువంటి వెస్సెల్స్, నరాలన్నీ కూడాను అంత పొడవు కలిగినటువంటివి. అంత పొడవు బ్లడ్ ప్రతిదినము కూడాను గుండె నుండి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఒక మనిషి ఒక 70 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుందాం. సగటున మనిషి ఒక 70 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుంటే, అతని 70 సంవత్సరముల జీవిత కాలంలో ఈ గుండె చేసేటువంటి పంపింగ్ బ్లడ్ ఎంతో తెలుసునా? 16,69,50,000 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది ఆగకుండా. ఒకవేళ ఆగింది అనుకోండి, ఆగితే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరు ఈ మాటలు మాట్లాడడానికి మనం ఉండవు, వినడానికి ఉండవు. ఎవరు చేశారు ఈ కార్యాలు? దేవుడు. ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. తల్లి గర్భములో ఉండగానే ఏ లోపము లేకుండా డిజైన్ చేశాడు మన గుండెను, మన బ్రెయిన్ని, మన కంటిని, మన నోటిని, మన చెవిని. ఆ విధంగా దేవుడు తన చిత్తాన్ని మన యొక్క జీవితంలో ఉంచి ఈ లోకంలోనికి పంపించాడు.
దేవుడు కేవలము ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. తెలుసునా మరి? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మన అనుదిన జీవితంలో మన జీవితంలో జరిగేటువంటి ఆశ్చర్య కార్యాలు మనము గుర్తుపడుతూ ఉన్నామా? మనము జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు, నీవు నన్ను కలుగజేసినటువంటి విధానం చూస్తే నాకు భయం కలుగుతూ ఉంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది ప్రభువా. నీ చిత్తం మీద అది మాత్రమే బయలుపరిచి నన్ను దాని ప్రకారం నడిపించేటువంటి భాగ్యం ఇయ్యి అని చెప్పి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎంత చెల్లించినా కూడా తక్కువనే. ఇంకా ఏమంటాడు ఆయన? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నియమింపబడిన దినములున్నాయి నీకు, నాకు, మనకు. తల్లి గర్భంలో రూపించేటప్పుడే ఆయన మనకు ఇన్ని దినాలు నీవు ఈ లోకంలో ఉండాలి నియమించాడు. ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా మన ఎడల ఆయన ఉన్నాడు అంటే దాని అర్థమైంది, నీ జీవితం ఎడల, నా జీవితం ఎడల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి తలంపు ఉన్నట్టే కదా. నీ కోసము నా కోసము ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన చిత్తం ఉన్నట్టే కదా. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఆయన ఊరికినే ఏ వ్యక్తిని కూడా ఈ లోకంలోకి పంపడు. ప్రతిదీ కూడాను ఆయన సిస్టమేటిక్గా చేసేటువంటి వాడు. అకారణంగా ఏది కూడాను ఆయన జరిగించేటువంటి వాడు కాడు. కాబట్టి నీవు నేను ఈ సమయంలో ఇక్కడ ఆయన ఆలయంలో ఉన్నావు అంటే దాని అర్థం ఏమంటే మొత్తం తెలుసు ఆయనకి. నిన్న, నేడు, రేపు. మన గతము తెలుసు, మనం ఏమేం చేశామో తెలుసు, మన ఫ్యూచర్ తెలుసు, మనం ఏమేం చెయ్యబోతామో తెలుసు, ఎట్టటోళ్ళమో తెలుసు, మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళమా, తిరిగి రాకుండా అటే పోయేవాళ్ళమా కూడా తెలుసు. ఈ తప్పైన కుమారుడు తండ్రికి తెలిసినట్టుగా ఇటు మళ్ళా వచ్చేవాడు అని తెలుసు. అందుకే వచ్చినప్పుడు నాకు తెలుసు కదా, తీసుకెళ్ళిపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నీ తెలుసు కదా దేవునికి అని ఎట్టన్నా జీవిస్తాము అని అనుకుంటే మళ్ళీ అది పొరపాటు. ఎట్టైనా జీవించడానికి దేవుడు అధిక హక్కునిచ్చాడు, మనకి స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు కూడాను సార్వభౌమాధికారి. ఆయన పోలిక, ఆయన స్వరూపము నీకు నాకు ఉన్నది. అంటే నీవు కూడా నీ జీవితానికి నీవు సార్వభౌమాధికారి. నీవు ఎట్లా నడవాలన్నా అది నీ ఇష్టం. కానీ నడిచిన ప్రతి అడుగును బట్టి, మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి, చేసినటువంటి ప్రతి పనిని బట్టి లెక్క అప్పగించవలసినటువంటి సమయం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడేటువంటి సమయం ఒకటి ఉన్నది. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలోనికి రాలేదు. ఆశ్చర్యకరుడు మనల్ని డిజైన్ చేసి రూపించి గర్భములో ఉండగానే మనకు ఒక పనిని ఏర్పాటు చేసి ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పని గురించి ఇంకా ఆలోచన చేస్తే మనము ఆయన కార్యములు ఆశ్చర్యకరములు అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 19:1 తెలియజేసినటువంటి మాట ఏమనగా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. ఆకాశంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను దేవుని యొక్క చేతి పనిని తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క చేతి పని ఆశ్చర్యకరము. ఆదికాండం 1వ అధ్యాయం ఒకసారి మనము పరిశీలన చేస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఏమని, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఎప్పుడు కలిగింది ఇది? 5వ వచనంలో మనము చూస్తాం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము. ఇప్పుడు ఉదయాస్తమయాలు దేని వలన మనకు కలుగుతున్నాయి? ఉదయాస్తమయాలు మనకు సూర్యుని వలన కలుగుతూ ఉన్నాయి. భూమి తిరగటం వలన ఉదయాస్తమయాలు మనకు కలుగుతూ ఉన్నాయి. బాగా వినండి. ఇప్పుడు మనకు ఉదయము సాయంత్రము అవుతుంది సూర్యుడి వలన. ఇప్పుడు ఆదికాండంలో
మొదటి అధ్యాయంలో సూర్యుడిని ఎప్పుడు చేశాడు దేవుడు? 14వ వచనంలో చూడండి, ఒకసారి 14వ వచనం చదవండి. ఆ, ఉమ్, 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 ఉమ్. చదవమ్మా. ఆ, ఉమ్. చేసెను. ఎన్నో రోజు ఇది? అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయను. అంటే ఇప్పుడు 4వ రోజు సూర్యుడిని దేవుడు చేసి ఎగ్జిస్టెన్స్లో పెట్టాడు. మనకు తెలిసింది, మన ఈ చీమని మెదడుకు తెలిసింది, ఈ మానవుని యొక్క చిన్న బ్రెయిన్కి తెలిసింది, ఉదయాస్తమయాలు అంటే సూర్యుని ద్వారా భూమి మీద పడేటువంటి వెలుగును బట్టి, భూమి తిరిగేటువంటి వేగమును బట్టి ఒక రౌండ్ తిరిగితే అది ఒక దినం. మరి ఈ 5వ వచనంలో, ఆదికాండం 5వ వచనంలో అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అని చెప్పి రాయబడింది. మరి ఈ దినం ఏ దినం? ఈ దినం ఏ దినం ఇది? మనకు రోజుకు 24 గంటలు ఒక దినం. మరి దేవుడు 5వ వచనంలోనే అస్తమయం ఉదయం కలగా ఒక దినం ఆయన అని చెప్పి రాయబడి ఉన్నదే. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు లేఖనంలో ఉంటాయి. ఈ గ్రంథమునందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి అని చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. దేవుడి యొక్క కార్యాలు. ఇప్పుడు మనము సౌర కుటుంబంలో ఉన్నామమ్మా. మనము సౌర కుటుంబము అనేటువంటి ఒక సిస్టంలో ఉన్నాం. సౌర కుటుంబంలో మన భూమి మూడవది, సూర్యుడి నుండి మూడవది. ఈ మూడవదైనటువంటి ఈ భూమికి ఒక రోజు 24 గంటలు. ఇదే వరుసలో ఉన్నటువంటి గ్రహాలను కూడాను, వాటికి కూడా ఒక రోజు ఉంటుంది. కానీ భూమిలాగా ఉండదు ఒక రోజు. ఉదాహరణకు నెప్ట్యూన్కి 16 గంటలు పడితే, యురేనియస్కి 17 గంటలు పడితే, జూపిటర్కి 10 గంటలు పడితే, మార్స్కి 25 గంటలు పడుతుంది, మెర్క్యూరీకి 1408 గంటలు పడుతుంది, వీనస్కి 5832 గంటలు పడుతుంది ఒక రోజు. అంటే ఒక రౌండ్ చుట్టడానికి. బాగా ఆలోచించండి. అంటే దేవుడు ఒక దినము, దేవుడు మన దినాలు కావు అవి. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయను అని చెప్పి రాయబడి ఉందే. నీకు నాకు తెలిసినట్టుగా 24 గంటల దినము కాదు అది. ఎందుకంటే ఈ చిన్న అణువు లాంటిది ఈ సౌర కుటుంబం. ఈ మొత్తం విశ్వంలో, దేవుడు సృష్టించినటువంటి మొత్తం విశ్వంలో ఈ సౌర కుటుంబము, ఈ సూర్యుడు, ఈ భూమి ఇంత అణువు లాంటిది. ఇందులో ఉండేటువంటి గ్రహాలకే ఒక రోజుకి అస్తమయమును ఉదయమును కలగడానికి ఇన్ని తేడాలుంటే, మహాకాశాలకు పైన ఉన్నటువంటి దేవునికి ఒక రోజు అంటే ఇంకా ఎంత కాలమై ఉండాలా, ఎంత టైం అవుతుంది? మనిషి యొక్క జ్ఞానానికి అందనటువంటి వాడు దేవుడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలు ఆశ్చర్యకరములు. మనలాంటి గెలాక్సీస్, మనం ఉంటున్నామే ఒక గెలాక్సీ, ఒక చిన్న డాటు. అట్లాంటి గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి ఈ అనంత విశ్వంలో. అంత ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి ఈ సృష్టి. అందుకే 19వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను ప్రచురించుచున్నవి. ఒక్కసారి తలకాయ ఎత్తి ఆకాశం వైపు చూస్తే కనబడతాడు దేవుడు. ఆయన చేతి పని ఎట్లాంటిదో కనబడుతుంది. ఆయన ఎంత ఆశ్చర్యకరుడో అర్థమవుతుంది. కానీ వాటిని గురించి ఆలోచించడానికి, చూడటానికి మానవునికి సమయం ఎక్కడిది, టైం ఎక్కడిది? దేవుని ఆశ్చర్య కార్యాలను గురించి ధ్యానించడానికి మనిషికి సమయం ఎక్కడిది? ఎవరన్నా వచ్చి చెప్తే కూడా అర్థం కానంతగా బిజీగా అయిపోయినటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు ఈ దినాన. అసలు హైదరాబాద్లో అయితే అవి ఏం కనపడవు అనుకోండి. రాత్రులైనా కనపడవు, పగలైనా కనపడవు, చుక్కలు కనపడవు, చంద్రుడు కనపడదు. ఎందుకంటే ఈ డిజిటల్ ఇవేంటివి ఎల్ఈడి లైట్స్, కాంతి, ఎల్ఈడి.
ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా, టైం అయిపోతుంది. జ్ఞానులు చుక్కను చూసి బయలుదేరారు. జ్ఞానులు స్టార్ని చూసి యేసు ప్రభుని కలుసుకోవడానికి బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళు మధ్యలో దారి తప్పిపోయినారు. దారి తప్పి ఎక్కడికి పోయినారు? హేరోదు దగ్గరికి పోయినారు. అంటే రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఆయన పుట్టాడు, యూదుల రాజును మేము చూడడానికి వెళ్తున్నాము అని వారికి తెలుసు. పుట్టినవాడు రాజు అని మాత్రం తెలుసు. అయితే వారు ఎక్కడికి నడిపించబడ్డారు? ఎక్కడికి నడిచారు వాళ్ళు? అసలైనటువంటి రాజు యేసుప్రభు దగ్గరికి పోలే, హేరోదు దగ్గరికి పోయినా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని. ఏంది కారణం? కారణం ఏంది? వాళ్ళు చుక్కను చూసుకుంటూ వచ్చారు, స్టార్ చూసుకుంటూ వచ్చారు. యెరూషలేముకి వచ్చేటప్పటికి చుక్క మిస్ అయింది. జస్ట్ ఇమేజిన్. ఎందుకు మిస్ అయింది? సిటీలో ఉన్నటువంటి లైట్స్ వల్ల వారు చుక్కను పోగొట్టుకొని ఇహలోక సంబంధమైనటువంటి రాజు అయినటువంటి హేరోదు దగ్గరికి పోయినారు. అంటే వాళ్ళ విజన్ బ్లర్ అయిపోయింది. అందుకే క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మనము ఓపికతో పరిగెత్తమంటాడు. క్రీస్తు వైపు చూస్తూ అనగా స్టార్ వైపు చూస్తూ కానీ వస్తే వాళ్ళు కరెక్ట్గా యేసుప్రభు దగ్గరికే పోయేవాళ్ళు. కానీ వారు స్టార్ వైపు చూస్తూ కొంత దూరం వచ్చారు, స్టార్ మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది? సిటీ లైట్స్. ఈ లైటింగ్లో స్టార్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈ జీవితంలో ఉండేటువంటి ఈ జిలుగులు వెలుగులు మనల్ని అట్రాక్ట్ చేసేటువంటి అనేకమైనటువంటి ఈ లోకంలో ఉంటాయి. వాటిలో పడి స్టార్ వెలుగును మనము చూడలేదు. అందుకే మనకు ఆకాశంలో ఉండేటువంటి మహిమను చూడలేకపోతున్నాం. అంతరిక్షంలో ఉన్నటువంటి దేవుని శక్తిని, ఆయన ఆశ్చర్య కార్యాలని గమనించలేకపోతా ఉన్నాం. ఏమైనారు వారు? హేరోదు దగ్గరికి పోయారు. హేరోదు దగ్గరికి పోతే ఏమైంది? చంటి పిల్లలందరినీ చంపేయమన్నాడు. ఎంత నరమేధం జరిగిందో చూడండి. ఎంత గొప్ప విపత్తు కదా అది. అది ఎవరి వలన అయింది? జ్ఞానులు అని పిలువబడేటువంటి వారి వలన. వారు చేసినటువంటి చిన్న మిస్టేక్ వలన. వారు నిజంగా వారు స్టార్ని వెంబడిస్తూ అలాగే వెళ్ళిపోయి ఉండుంటే హేరోదు దగ్గరికి వారు, ఆ హేరోదుకి ఆ విషయము అంత పెద్దగా పట్టించుకోడు, ఆ పిల్లల్ని చంపాలి అనేటువంటి ఆలోచన రాకపోను కదా. వీరు మిస్గైడ్ అయ్యి, అందుకే జీవితంలో ఎదురైనటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది మనకి. చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కెరీర్ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఇంపార్టెంట్, ఇంకోటి పని, ఇంకోటి జాబ్, ఇంకోటి 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 చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఇవి అని మనం అనుకుంటా ఉంటాం. ఎందుకు ఆ విధంగా అవుతుంది? అసలుది మర్చిపోతూ ఉంటాం. అసలు స్టార్ వీళ్ళు వదిలిపెట్టేశారు. లైఫ్లో వాళ్ళు వెంబడించాల్సింది, వాడు ప్రయాణానికి మూలం, వారి ప్రయాణానికి గమ్యం అదే, ఆ నక్షత్రమే. అయితే దాన్ని వదిలిపెట్టేసేసి సిటీకి పోయారే, దాన్ని వదిలిపెట్టేసేసి హేరోదునికి సంప్రదించారే, పెద్ద విపత్తును తీసుకొచ్చి నెత్తి మీద పెట్టారు. చిన్నపిల్లలు, ఆ రాజ్యంలో ఉండేటువంటి చంటి బిడ్డలందరినీ కూడాను చనిపోయేటువంటి అవకాశం, చనిపోయేటువంటి ఆ విపత్తు అవకాశంగా ఎట్లా వచ్చింది? వీరు విజన్లో లోపం ఉంది. ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రాముఖ్యము కాదు. అంటే మనకి ఏది సంతోషం కలిగిస్తే అది చేస్తాం, మనకి ఏది హ్యాపీగా అనిపిస్తే అది చేసేస్తాం. ఇది దేవుని చిత్తం అని సర్ది పెట్టుకుంటాం. ఇది చేసినందువల్ల నాకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం కాబట్టే ఈ పని చేస్తున్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఇది దేవుని చిత్తం అనుకుంటే అప్పటి వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత దాని కాన్సిక్వెన్స్ చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా దేవుడు వారిని తీసుకొచ్చి రైట్ ట్రాక్లో పెట్టి వాళ్ళని నడిపిస్తే కానీ వాళ్ళు గమ్యస్థానానికి చేరలేదు. మనం ఏదనుకున్నా అది చేయొచ్చు. కానీ
అన్నీ కూడాను చేయదగినవి కావు, అన్నీ కూడాను వెళ్ళదగినవి కావు, అన్నీ కూడాను తీసుకోదగిన నిర్ణయాలు కావు. ఏది రైట్, ఏది రాంగ్, ఏది మంచి, ఏది చెడు, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం, ఇది ప్రాముఖ్యం. ఇవన్నీ కూడా ఇందులో ఉంచాడు దేవుడు. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అయితే దీన్ని చూడకపోవడం వల్ల, దీన్ని గురించి మాట్లాడుకోకపోవడం వల్ల, బైబిల్ చదవమంటే ఒక వర్డ్ ఉంటే ఇంకొక వర్డ్ చదువుతారు. ఎందుకు కారణం ఎందుకు తెలిసిన? ఎప్పుడు చదవరు కాబట్టి. ఎప్పుడు చదవరు కాబట్టి ఆ వర్డ్ పరిచయం ఉండదు వాళ్ళకి. అందుకే అక్కడ ఒక వర్డ్ ఉంటే ఇంకొక వర్డ్ చదువుతారు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. దేవుడు ఎందుకు ఇచ్చింది? చదువుమని. చదవమని. చదవకపోతే ఏమైంది? పోతారు ఎక్కడికి? హేరో దగ్గరికి పోతారు. చూడకపోతే ఏమైంది? మిస్ అయిపోతారు, స్టార్ని మిస్ అయిపోతారు. వారికి మాత్రమే కాదు లాస్, అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి చంటిపిట్లందరూ కూడా చనిపోయినారు. ఎంత కష్టం అంటే ఒకటి తప్పిదం వల్ల ఇంత గొప్ప విపత్తు. మన ఊరికినే లేమేడా, మనకు అనుసంధానమై అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. దేవుడు అందుకే మనం పెట్టాడు. నీలో నుండి జీవధారలు బయలుదేరని అన్నాడు. అవి వేరే వాళ్ళని తడపాలంటాడు. మనలో నుండి బయలుదేరేటువంటి ఆ దార, ఇది నిన్నటి దాకా పొంగి పొర్లి పొర్లి పారిపోయింది ఆ మురికి నీళ్ళు. ఈ నిన్ననే బాగు చేశారు. ఆ జీవధారగా బయలుపెట్టాల్సిన మురికి నీళ్ళుగా బయటికి వెళ్తున్నాయి అనుకోండి, అది చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎంత నష్టం. ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఈ లోకంలో నరావతరిగా వచ్చింది నీ కోసం, నా కోసం, మన కోసం, మన జీవితాలలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చిత్తం ఉంది, ఒక ఉద్దేశ్యం ఉంది. ఆయన ఉద్దేశాలు నెరవేరాలి. ప్రార్థన మాత్రమే చేస్తావు, నీ చిత్తము భూలోకమందు నెరవేరును గాక అని. అందుకే చాలా గ్రూప్స్ వాళ్ళు ఈ ప్రార్థన చేయరు. ఒకవేళ ఎందుకో చేయరో నాకు తెలియదు. కానీ ఈ మాట పలుకుతున్నాము అంటే పరలోకమందు నీ చిత్తం నెరవేర్చినట్లుగా భూమి యందు నెరవేరును గాక అని. అంటే నీ బాధ్యత ఏంది? దేవుని చిత్తం నెరవేర్చడంలో నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్టానుసారంగా చేసుకుంటూ దేవుని చిత్తం నెరవేరును గాక అని పలికినంత మాత్రాన అవుతుందా? కాదు. ఎందుకు కాదు? ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఎరుగకపోవటం చేత. ఆశ్చర్యకరుడు ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోనికి మనల్ని ఉంచాడో ఆ విషయాలన్నీ కూడాను ఎరుగకుండా, ఒకవేళ ఎరిగినా కూడాను తాత్కాలికంగా వాటిని కప్పెట్టి మర్చిపోవటం ద్వారా, మన ఇష్టమే రాజ్యమేలటం ద్వారా, మన చిత్తమే దేవుని చిత్తాన్ని మూసిపెట్టడం ద్వారా మర్చిపోయేసి అన్నీ ఎటు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మ్యాగీ అనగా ఈ వైజ్ మ్యాన్ వెళ్ళినట్లుగా దారి తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయినప్పటికీ కూడాను ఆయన మనల్ని నడిపించేవాడు, వదిలిపెట్టేవాడు కాదు. అందుకే మనం ముందు చెప్పుకున్నాం, ఆయన అన్నీ తెలుసు ఆయనకి. అయితే తాత్కాలికంగా పని ఆగిపోతుంది, తాత్కాలికంగా మనం దుఃఖపెడతాం పరిశుద్ధాత్మని. అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతాం. టైం వేస్ట్ అయిపోద్ది కదా. మనకి ఇచ్చిన 70 సంవత్సరాలు అయితే వాటిలో సగం పోయా. అందుకే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలను గమనించాలి, చూడాలి, వినాలి అంటే సృష్టిని పరిశీలిస్తే తెలుస్తుంది. అందుకే ఆయన అంటాడు, యోబు భక్తుడు, భూమిని గురించి ధ్యానించము, అది నీకు బోధపరచును. అరే, భూమిని గురించి ధ్యానం చేస్తే దేవుని శక్తి తెలుస్తుందా? తెలుస్తుంది. మనకి తెలుస్తుంది. ఈ భూమిలో ఎవరు పెట్టారు, ఖనిజాలు ఎవరు పెట్టారో ఇవన్నీ కూడా, ఈ శరీరంలో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మట్టిలో ఉన్నాయి. దానికి దీనికి సంబంధం ఏంది? తిరిగి మళ్ళీ మట్టిలో కలుస్తున్నాము, అంతా కలిసిపోతుంది. అసలు ఏంటిది? ఎప్పుడన్నా ఆలోచిస్తే దాని గురించి అదన్నీ కూడా ఆలోచనలు తీసుకొని పోయేసి సృష్టికర్త దగ్గర తీసుకుపోతాయి. ఆలోచించం. ఎందుకంటే మన ఆలోచనలే మనకు ముఖ్యం. మన విధానాలు, మన నిర్ణయాలు, వాటి గురించి ఆలోచిస్తాం. ఆశ్చర్యకరుడు గురించి ఆలోచించేది తక్కువ. ఎప్పుడన్నా ఇలాంటి పండగలప్పుడు కాసేపు ఆలోచిస్తే మళ్ళీ రెండో రోజు యథా రాజా తథా ప్రజ. ఇది కాదు దేవుడు మనల్ని సృష్టించింది, ఈ లోకంలో ఉంచింది. అందుకే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని పొందుకోలేకపోతాం. రీజన్ అదే, కారణం అదే. మన మోటోస్, మన డిసిషన్స్, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మనం బైబిల్ కేవలం రాత్రి పడుకునేటప్పుడు ఒకవేళ చదివితే, నిద్రపోయేటప్పుడు, ఉదయాన్ని లేస్తే, అది ఒకవేళ చదివితే, అందరూ కాదు. అందుకు కాదు దేవుడు బైబిల్ని ఇచ్చింది. దయచేసి ప్రతిదినమూ కూడాను ఆయన గ్రంథంలో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని కీర్తనకారుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో,
మనము కూడా ప్రార్థన చేద్దాం. మన జీవితం మన కోసం మనము అనుకొని ఈ లోకంలోకి వచ్చింది కాదు, ఆయన పంపిస్తే వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయన డిజైన్ చేసి రూపించి దినములు ఇన్ని దినములు అని చెప్పి లెక్కబెట్టి మనకి ఈ లోకంలో ఉంచాడు. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.